హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేద్దాం. మెయిన్ ప్రధానంగా ఈ డిఎస్సిలో 3 ప్రధాన మార్పులు చేశారు. మరి ఆ 3 ప్రధాన మార్పులు ఏంటి, అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు మాత్రమే ఆఫర్. ఈరోజు ఎగ్జాక్ట్గా 9 PMకి లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని ఎస్జిటి పరంగా మొత్తం డిఎస్సి బేస్ చేసుకొని 6 సపరేట్ గ్రూప్స్ డివైడ్ చేశాము. ఇక్కడ ఇచ్చిన విధంగా 6 సపరేట్ గ్రూప్స్ డివైడ్ చేశాము. ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 9th 10th వచ్చేసరికి ఎస్జిటి స్టాండర్డ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఎస్జిటికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చాలు. అనవసరమైన టాపిక్స్ చదవడం వల్ల ఉపయోగం అయితే లేదు కాబట్టి సో మీకు 100% ఎస్జిటి సిలబస్ పరంగా కవర్ చేస్తూ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి సపరేట్ గ్రూప్స్ పరంగా ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లింక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ క్లాస్ చదవాలి, ఏ లెసన్ చదవాలి డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోయి క్లాస్ వినొచ్చు. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. మరి ఇదే చివరి అవకాశం అయితే సో నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా సపరేట్ గ్రూప్స్ అనేది ఇవ్వడం అయితే పాసిబుల్ కాదనమాట. ఇదే మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. 1200 రూపీస్ అమౌంట్ది కేవలము నిన్న నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా 300 రూపీస్కే ఇచ్చాము. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనమాట. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎస్జిటి పర్పస్ అని స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి 8341949272. మరి లేట్ చేయకుండా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి 3 ప్రధాన మార్పులు. ఆ 3 ప్రధాన మార్పులు ఏంటి అని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ముందే సర్టిఫికెట్లు ఆన్లైన్లో, ముందే సర్టిఫికెట్లు ఇక్కడ చూడండి ముందే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడము, ప్రాధాన్యాలు ఇవ్వడము, ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనేటువంటి 3 ప్రధాన మార్పులు ఈ డిఎస్సిలో చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మెయిన్ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మే 15 వరకు దరఖాస్తుల గడువు ఉంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు పరీక్షలు ఉన్నాయి. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ. ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు సర్టిఫికేట్లు ముందే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు డిఎస్సికి అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో దాని గురించి ఆలోచించేదానికన్నా ముందే మనం మిస్టేక్స్ చేయకుండా, ఎటువంటి తప్పులు లేకుండా ముందే 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని 1-2 సార్లు మీలో ఉండేటువంటి సందేశాలను నివృత్తి చేసుకొని మాత్రమే అప్లోడ్ డిఎస్సికి అప్లై చేసుకోండి. మెయిన్గా ఏమేమి అవసరము, ఏమేమి అప్లోడ్ చేయాలి, సో అక్కడ ఉండేటువంటి మెయిన్గా మనం ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ తెలుసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. అభ్యర్థులు సర్టిఫికేట్ అప్లోడ్ చేసి నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన, పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్లో భర్తీ. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్ ఇదే. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతర అభ్యర్థులకు 20% కేటాయించడం అయితే జరిగింది. వారు 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం. హిందీ, ఇంగ్లీష్ టీచర్ల అభ్యర్థులకు తెలుగు మినహాయింపు అయితే ఉంది అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ, ఎస్జిటి పోస్టులన్నీ అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి, గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరము సర్టిఫికేట్ పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాలు కూడా సమర్పించాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను తొలుత ప్రాథమిక విద్యాశాఖ పరిశీలిస్తుంది. అనంతరము సాధారణ విధానంలో పరిశీలన అయితే ఉంటుంది. 1 కంటే ఎక్కువ పోస్టులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ముందే ప్రాధాన్యత ఇవ్వాలి.
అంటే ఒకే అభ్యర్థి గణితము, సైన్స్ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్టు కావాలో ప్రాధాన్యత ఇవ్వాలి. తుది ఎంపికలో 2 పోస్టులను అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యతకి అనుగుణంగా ఎంపిక చేస్తారు. మిగిలినవి రద్దు చేస్తారు. దీనివల్ల పరీక్షల అనంతరము మళ్ళీ ప్రాధాన్యత ఎంపిక అదే వివాదాలనేటివి తలెత్తవు. సో ఓవరాల్‌గా కొంచెం చెక్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మాత్రము 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి అని మాత్రం నేను క్లియర్‌గా అయితే చెప్పగలననమాట. టెట్‌కు 20% వెయిటేజ్ అందరికీ తెలిసిందే. ఓపెన్ కోటా 20%, అంటే టీచర్ పోస్ట్‌లో 80% స్థానికులే తగ్గితే మిగిలిన 20% ఓపెన్ కోటాలో ఉంటుంది. వారికి ఫీజు మినహాయింపు అందరికీ తెలిసిన విషయమే. అంటే అంతకుముందు డీఎస్సీ గత ప్రభుత్వంలో డీఎస్సీకి ఎవరైతే అప్లై చేసుంటారో వారు మళ్ళీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు నింపి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైనా కొత్త పోస్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ సెపరేట్‌గా పే చేసుకొని మీరు కొత్తగా తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క దానికి ఎన్ని పోస్టులు ఇచ్చాడు. సోషల్, ఇంగ్లీష్ పోస్టులే ఎక్కువ. సో మొత్తం క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు పేపర్‌లో వచ్చినటువంటి విషయాలనమాట ఇవి. సో మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఫోకస్ అనేది అప్రెంటిస్ విధానం అనేది రద్దు చేశారు. అందరికీ తెలిసిన విషయమే. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు అప్రెంటిస్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. అదే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం అయితే జరిగింది. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఓవరాల్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి అని ఒక ఫ్రెండ్‌గా మీకు సలహా అయితే ఇవ్వగలను. ఫ్రెండ్స్ మరి ఈరోజే లాస్ట్ ఆఫర్. సో బెస్ట్ ఆఫర్. అది కూడా ఈరోజే లాస్ట్ చివరి అవకాశము. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు.